హైదరాబాద్ లో డీసీసీల సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. హరిత రిసార్ట్స్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ కూడా హాజరయ్యారు. ఇటు డీసీసీల సమావేశానికి మంత్రులు రావద్దని డీసీసీ కరాఖండిగా చెప్పడంతో వారంతా ఎయిర్పోర్ట్ నుంచే వెళ్లిపోయారు. వికారాబాద్ లో డీసీసీల సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. హరిత రిసార్ట్స్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ కూడా హాజరయ్యారు. ఇటు కుటుంబ సభ్యులతో ఇటు రాహుల్ గాంధీ ఫోటోలు దిగారు. ఇటు డీసీసీల సమావేశానికి మంత్రులు రావద్దు అంటూ కూడా పీసీసీ కరాఖండిగా చెప్పడంతో వారంతా ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి తిరిగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఎస్ఏపీ కాలేజ్ నుంచి నేరుగా వికారాబాద్ డీసీసీల శిక్షణ తరగతులు జరుగుతున్నటువంటి రిసార్ట్ దగ్గరికి అయితే ప్రస్తుతం రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ కూడా వెళ్లారు. అయితే హెలిప్యాడ్లో నేరుగా ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఇదే కాలేజ్కి చేరుకున్న తర్వాత ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి డీసీసీల కుటుంబ సభ్యులతో కూడా ఫోటోలు దిగినటువంటి పరిస్థితి. అనంతరం నేరుగా ఇక్కడ నుంచి ఎక్కడైతే డీసీసీల శిక్షణ తరగతులు జరుగుతున్నాయో అక్కడికి వెళ్లారు. మరి కాసేపట్లో అక్కడ ఉన్నటువంటి డీసీసీలతో కూడా మీటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇక్కడ ఉన్నంతసేపు కూడా కొంతమంది ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ కానివ్వండి, ఇతర నేతలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీతో పాటు అటు విహెచ్ కూడా మాట్లాడారు. అడిగి తెలుసుకుందాం ఏం మాట్లాడారు ఇందాక మీటింగ్. ఏమేంది ఒకటే చెప్పినా రాహుల్ గాంధీ గారు, మీరు భారతదేశంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్కు మ్యారథాన్ వాక్ చేసిన తర్వాత మీకు ఒక ఆలోచన వచ్చింది. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ జితిరా హిస్సేదారి యుతి భాగీదారి అన్న తర్వాత మొట్టమొదటి రాష్ట్రం ఇదే ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యింది. దానివల్ల సర్పంచులు ఎక్కువ మంది గెలిచారు, మోర్ దెన్ 60%. అదేవిధంగా చైర్మన్లు, వైస్ చైర్మన్లు కూడా అయినరు. దీంతోపాటు మీ నాన్న ఆలోచన ఉండే మహిళలకు 50%, అది కూడా ఫుల్ఫిల్ చేసిండని చెప్పిన. కనుక మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, అది పెడితేనే మాకు న్యాయం జరుగుతుంది అన్నా. ప్రైవేట్ బిల్లు చేస్తా అన్నాడు, చేస్తాను. సో మొత్తానికి విహెచ్ లాంటి సీనియర్ నేతలు కూడా రాహుల్ గాంధీతో పీఎస్సీ మీటింగ్లో భేటీ అయ్యారు. ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత కులగణన నిర్వహిస్తాము అంటే చెప్పారు, అన్నట్టుగానే కులగణన నిర్వహించారు. అయితే దానికి సంబంధించినటువంటి బిల్ పార్లమెంట్లో ఆమోదం తెలిపే విధంగా కూడా ఫైట్ చేయాలి అంటూ బీసీ ముఖ్య నేతలు అంతా కూడా కోరినటువంటి పరిస్థితి. సేమ్ టైం వీళ్ళన్నంత త్వరగా రాజ్యసభ సభ్యుడు ఎంపిక చేయాలి అంటూ కూడా సీనియర్ నేతలు అంతా కూడా కోరారు. అండ్ సీనియర్ నేతలుగా ఉన్నటువంటి వాళ్ళను, పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళను గుర్తించాలంటూ కూడా చెప్పారు. అయితే ఇక్కడ పిఎస్సీ మీటింగ్ అయిపోయిన తర్వాత నేరుగా మొత్తం మంత్రులు, అదేవిధంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అండ్ కేసీ వేణుగోపాల్ డీసీసీ మీటింగ్కి వెళ్తున్నటువంటి సమయంలో మంత్రులు ఎవ్వరు కూడా డీసీసీ మీటింగ్కి రావద్దు అంటూ పీసీసీ కరాఖండిగా చెప్పారు. సో దీంతో ప్రస్తుతం ఇదే హెలిప్యాడ్ ఏరియా నుంచి నేరుగా హైదరాబాద్కి అయితే మంత్రులంతా వెనుదిరిగినటువంటి పరిస్థితి. కేవలం ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి డీసీసీలో, అదేవిధంగా పీసీసీ చీఫ్లో, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ తప్ప ప్రస్తుతం డీసీసీల సమావేశంలో ఎవరు లేరు. ఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నారు. అయితే ఈ సమావేశంలో నేతలకు ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు రాహుల్ గాంధీ అనేది మాత్రం చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే మంత్రులను కూడా వద్దు అని చెప్పారు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే జిల్లాల్లో మంత్రులదే కీ రోల్గా ఉండేది. ఆ జిల్లా మొత్తానికి కూడా ఆయా ఇన్ఛార్జ్ మంత్రులు కానివ్వండి, జిల్లా మంత్రులు కానివ్వండి బాస్లా వ్యవహరించేవాళ్ళు. కానీ గుజరాత్లో సమావేశం జరిగినటువంటి సమయంలో డీసీసీలే కీలక పాత్ర పోషించబోతున్నారు అంటూ కూడా సిడబ్ల్యూసీ మీటింగ్లో మల్లికార్జున ఖర్గే చెప్పారు. అన్నట్టుగానే అన్ని రాష్ట్రాలకు కొంతమంది కీ లీడర్లను పంపించి అక్కడ డీసీసీల ఎంపిక కూడా నిర్వహించారు. సో ప్రస్తుతం అదే డీసీసీలకు దిశానిర్దేశంలో మరి రాహుల్ గాంధీ ఏం చెప్పబోతున్నారు, కేసీ వేణుగోపాల్ ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు, ఫర్దర్గా డీసీసీల పాత్ర ఎలా ఉండబోతోంది. ఎందుకంటే నామినేటెడ్ పదవులు కానివ్వండి, లేదంటే ఏదైనా పోస్టులకు కూడా ఖచ్చితంగా ఎంపికలో కీలక పాత్ర డీసీసీలే పాత్ర పోషించబోతున్నారు అంటూ కూడా తెలుస్తుంది. సో వీటన్నిటికీ సంబంధించి ప్రసన్న దిశానిర్దేశం చేయనున్నారు. సో చూడాలి మరి ఎలా చెప్పబోతున్నారు ఏంటి అని. సో మొత్తానికి సాయంత్రం 3:30 వరకు కూడా డీసీసీల
సమావేశంలో రాహుల్ గాంధీ ఉంటారు. ఇప్పటికే ఇందాక పిఎస్సి మీటింగ్ జరిగినటువంటి సమయంలో ఏపీ ముఖ్య నేతలంతా కూడా రాహుల్ గాంధీని ఏపీలో కూడా ప్రస్తుతం ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీ పార్టీ అక్కడ కీలకంగా ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు. సో ఖచ్చితంగా రానున్నటువంటి 2-3 నెలల్లో ఏదైనా క్యాంపు కానీ లేదా భారీ బహిరంగ సభ కానీ పెట్టి ఒకసారి రాహుల్ గాంధీ వచ్చి విజిట్ చేస్తే ఖచ్చితంగా ఏపీలో కూడా ప్రతిపక్ష పాత్ర పోషించే దిశగా కాంగ్రెస్ మరింత బలంగా ఏర్పడుతుంది. రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్కి కూడా మంచి మెజారిటీతో గెలిచేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటూ వాళ్ళంతా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి రాహుల్ సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. సేమ్ టైం బీసీలకు సంబంధించినటువంటి బిల్లు పైన పెద్ద ఎత్తున పార్లమెంట్లో ఫైట్ చేయాలి, దాన్ని ఎలా అయినా ఆమోదం తెలిపే విధంగా ప్రయత్నించాలి అంటూ కూడా కోరారు. ఇలా అనేక అంశాలు కూడా రాహుల్ దృష్టికి తీసుకొని వచ్చారు. అన్నిటికీ కూడా రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు. సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక డీసీసీల మీటింగ్లో ఏం చెప్పబోతున్నారు అండ్ దీని తర్వాత ఈ పర్యటన తర్వాత రాజ్యసభ సభ్యుడు ఎంపిక ఖరారు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సేమ్ టైం స్టేట్లో జరిగేటటువంటి అనేక అంశాలకు కూడా అనేక డిస్ప్యూట్స్కి కూడా చెక్ పడేటటువంటి అవకాశాలు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ హేమ.